హలో ఎవరివన్, వెల్కమ్ టు ఆర్కే స్టడీ పాయింట్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ మ్యాథ్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, వివేక్ can do certain work in 14 days. Vishal is 75% more efficient than Vivek. How many days Vishal alone take to do same work? మనకు టైమ్ అండ్ వర్క్ లో ఫార్ములా ఉంది. M1D1 is equal to M2D2. సేమ్ అదే విధంగా E1D1 is equal to E2D2. విశాల్ ఎఫిషియన్సీ 100% అనుకుందాం. ఇక్కడ ఈ అంటే ఎఫిషియన్సీ. విశాల్ ఎన్ని డేస్ లో చేస్తాడు? 14 days. వివేక్ ఎఫిషియన్సీ 100. వివేక్ ఎన్ని డేస్ లో చేస్తాడు? 14 days. విశాల్ ఎఫిషియన్సీ వచ్చి 75% మోర్. వివేక్ ఎఫిషియన్సీ 100. 100 ప్లస్ 75 175%. ఎన్ని డేస్ తెలియదు కదా, ఎక్స్ డేస్ అనుకుందాం. 25 4s 25 7s 7 2s 4 into 2 8 days. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ నెంబర్ వెన్ డివైడెడ్ బై 2567. ఒక నెంబర్ ఉంది, దేంతో డివైడ్ చేసా? 2567. రిమైండర్ ఎంత వచ్చింది? 147. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు నెంబర్ని మనం రిమైండర్ అనుకోవాలి. అంటే ఇప్పుడు నెంబర్ ఏమవుతుంది? 147. ఇఫ్ సేమ్ నెంబర్ అంటే 147 డివైడెడ్ బై 17. 17తో డివైడ్ చేయండి. 7 8 56 136. రిమైండర్ ఎంత? 11. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద గివెన్ ఫిగర్ యాంగిల్ బిఏసి వచ్చి 70, యాంగిల్ ఈబిసి 140. ఇక్కడ మనం ఈ యాంగిల్ కనుక్కోవాలి, యాంగిల్ ఏసీడీ కనుక్కోవాలి. ఎలా చేయాలో చూడండి. ఇది లీనియర్ పేర్, అంటే యాంగిల్ వచ్చి 180 రావాలి. ఇది 140 అయితే ఇది 40 అవుతుంది. అప్పుడు టోటల్ యాంగిల్ ఎంత అవుతుంది? 180. ఇలా లీనియర్ పేర్ అంటే యాంగిల్ 180 రావాలి. ట్రయాంగిల్ అంటే సమ్ ఆఫ్ యాంగిల్స్ 180. ఇది 70, ఇది 40, 110. అంటే ఇది ఎంత అవుతుంది? 70 అవుతుంది. ట్రయాంగిల్ అంటే సమ్ ఆఫ్ యాంగిల్స్ 180 కాబట్టి 180లో 110 పోతే 70 అవుతుంది. ఇది లీనియర్ పేర్ కదా, ఈ రెండింటిని యాడ్ చేస్తే 180 రావాలి. 70 ప్లస్ టీటా ఇజ్ ఈక్వల్ టు 180. అంటే టీటా వాల్యూ ఎంత? 110. 180లో 70 పోతే 110. నెక్స్ట్ క్వశ్చన్, యావరేజ్ శాలరీ ఆఫ్ ఆల్ ద ఎంప్లాయీస్. టోటల్ ఎంప్లాయీస్ యావరేజ్ శాలరీ 10,000. 10 టెక్నీషియన్స్ ఉన్నారు. 10 టెక్నీషియన్స్ యొక్క యావరేజ్ ఎంత? 10 టెక్నీషియన్స్ యావరేజ్ 8,000. ఇంకా రిమైనింగ్ ఎంప్లాయీస్, ఇంకా ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో తెలియదు కదా, ఎన్ అనుకుందాం. టెక్నీషియన్స్ కాకుండా మిగిలిన ఎంప్లాయీస్ని ఎన్ అనుకుందాం. వాళ్ళ యావరేజ్ ఎంత? 14,000. టోటల్ యావరేజ్ ఎంత? టోటల్ ఎంతమంది? 10 టెక్నీషియన్స్, ఎన్ రిమైనింగ్ వర్కర్స్, టోటల్ 10 ప్లస్ ఎన్. టోటల్ ఎంప్లాయీస్ యావరేజ్ ఎంత? 10,000. ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనం? నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ ద ఆర్గనైజేషన్. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ ద ఆర్గనైజేషన్ అంటే 10 ప్లస్ ఎన్ కదా. జనరల్ మెథడ్ అంటే సమ్ మీద ఫోకస్ చేయాలి. సమ్ అంటే ఏఎన్, సమ్ ఫార్ములా ఏమే? ఏఎన్. ఫస్ట్ 10 టెక్నీషియన్స్ యావరేజ్ 8,000. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ తెలియదు కదా, ఎన్. యావరేజ్ ఎంత? 14,000. నెంబర్ ఆఫ్ పీపుల్ అంటే 10 ప్లస్ ఎన్, యావరేజ్ 10,000. అన్నిట్లో 3 zeros క్యాన్సిల్ చేద్దాం. 80 ప్లస్ 14n is equal to 10 into 10 100, 10 into n 10n. 14n లో 10n పోతే 4n. 100లో 80 పోతే 20. 4 5s, n వాల్యూ 5. ఆన్సర్ వచ్చి 10 ప్లస్ n.
అంటే 10 plus 5 15. Second option. Next question. XYZ enter into a partnership. X invest some amount in the beginning. ఇక టైం పీరియడ్ 1 year అన్నారు. యాన్యువల్ అంటే 1 year. ఎక్స్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్, టైం పీరియడ్ వచ్చి 12 months. వై ఇన్వెస్ట్మెంట్ వచ్చి థ్రైస్ ద అమౌంట్ ఆఫ్ ఎక్స్, అంటే వై ఇన్వెస్ట్మెంట్ వచ్చి 3x. ఎన్ని మంత్స్ తర్వాత జాయిన్ అవుతారు? 4 months తర్వాత, అంటే టైం పీరియడ్ వచ్చి 8 months. టైం పీరియడ్ వచ్చి 1 year, 4 months తర్వాత జాయిన్ అయ్యారంటే ఎంత టైం ఉన్నట్టు? 8 months. 12 లో 4 పోతే 8. జెడ్ ఇన్వెస్ట్మెంట్ డబుల్ ద అమౌంట్ ఆఫ్ వై, వై ఇన్వెస్ట్మెంట్ 3x, జెడ్ ఇన్వెస్ట్మెంట్ డబుల్ 3x డబుల్ 6x. ఆఫ్టర్ 9 months అన్నారా? 9 months తర్వాత జెడ్ జాయిన్ అయ్యాడు, అంటే ఎన్ని మంత్స్ ఉంటాడు బిజినెస్ లో? 3 months. టోటల్ టైం పీరియడ్ 1 year. 1 year అంటే 12 months. 12 months లో 9 months తీసేస్తే 3 months. నెక్స్ట్, అన్నిట్లో ఎక్స్ ఉందా? ఎక్స్ ని క్యాన్సిల్ చేసేయండి. 12:24:18. 6 2s 6 4 6 3s. టోటల్ ఎన్ని పార్ట్స్? 6 9 parts. టోటల్ 9 parts. 9 parts 4,50,000. షేర్ ఆఫ్ వై, వై షేర్ కనుక్కోవాలి. వై అంటే ఎన్ని పార్ట్స్? 4 parts. రిలేషన్ 5 కదా, 9 into 5 45, 4 into 5 20, 4 zeros కదా, 4 zeros. అంటే ఆన్సర్ 2 lakhs. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. 4 liters ఆఫ్ సొల్యూషన్ ఆఫ్ వైన్ అండ్ వాటర్. ఇక్కడ 4 liters ఉంది, వైన్ ఉంది, వాటర్ ఉంది. వైన్ వచ్చి 20%. ఇక్కడ మనం వైన్ పర్సంటేజ్ రాద్దాం. వైన్ 20% అంటే వాటర్ 80%. ఇక్కడ మనం 2 liters యాడ్ చేసాం. ఏం యాడ్ చేసాం? వాటర్. వాటర్ యాడ్ చేసాం కాబట్టి వాటర్లో వాటర్ 100% ఉంటుంది, వైన్ వచ్చి 0% ఉంటుంది. వాటర్లో వైన్ ఉండదు కాబట్టి వైన్ పర్సంటేజ్ అంతా 0. ఇప్పుడు ఈ రెండింటిని కలిపాం, కలిపితే వైన్ పర్సంటేజ్ వస్తుంది కదా, అది తెలియదు కదా, ఎక్స్ అనుకుందాం. ఇప్పుడు ఏం చేయాలంటే బిగ్గెస్ట్ మైనస్ స్మాలెస్ట్, బిగ్గెస్ట్ మైనస్ స్మాలెస్ట్. ఫైనల్ గా వచ్చేదాన్ని రేషియో అంటాం. రేషియో ఆఫ్ క్వాంటిటీస్, 2 2s 2 1s. రేషియో ఎంత రావాలా? 2:1. ఎక్స్ డివైడెడ్ బై 20 minus ఎక్స్. రేషియో వచ్చి 2:1. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20 into 2 40 minus 2x. 3x ఈజ్ ఈక్వల్ టు 40. ఎక్స్ వాల్యూ 40/3 అంటే 13.33. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ మనీ ఫర్ 2 years. చూడండి, 1 year కి 5%, 2 years కి 10%. సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చి 10%. ఎంతనిచ్చాడు? 50. మనం ఇక్కడ ఏం కనుక్కోవాలా? కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. 2 years కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కునే దానికి షార్ట్ కట్ ఉంది, డబుల్ స్క్వేర్. ఆర్ వాల్యూ 5, 5 కి డబుల్ 10. 2 years అంటే ఇలా చేయాలి. 5 కి స్క్వేర్ 25, స్క్వేర్ చేశాక 2 decimals. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత పర్సెంట్? 10.25%. ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 50 ఉంది. రిలేషన్ ఎంత? ఇంటూ 5. రిలేషన్ ఇంటూ 5 125. అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 51.25. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఎన్ ఎక్సెల్లర్ బైస్, బైస్ అంటే కాస్ట్ ప్రైస్, 9x. కాస్ట్ ప్రైస్ ఎంత? 20. సెల్లింగ్ ప్రైస్ 11x. సెల్లింగ్ ప్రైస్ 28. మనం ఏం చేయాలన్నా కూడా నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ సేమ్ ఉండాలి. ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 11 ఉంది. 9 కి 11 కి ఎల్సిఎం 99 కదా, మైండ్ లో 99 పెట్టుకోండి. 9 ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే 99 వస్తుంది? 11. 11 ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే 99 వస్తుంది? 9. అంటే 99x. కాస్ట్ ప్రైస్ ఎంత? 11 into 20 220. ఇది కాస్ట్ ప్రైస్ 99x.
సెల్లింగ్ ప్రైస్ 9 into 28, 8 9 72, 9 2 18, 252. పర్సంటేజ్ ప్రాఫిట్ కనుక్కోవాలి. పర్సంటేజ్ ప్రాఫిట్ ఈ ఫార్ములా ఏమి? ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ప్రాఫిట్ ఎంత? 32. కాస్ట్ ప్రైస్ వచ్చి 220. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 0 0 క్యాన్సర్. 2 11s, 2 16s. ఆన్సర్ 160 by 11. 11 1s 11, 50. 11 4s 44. 14.5 అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ పోలీస్ మ్యాన్ ఫాలోస్ ఏ థీఫ్. ఇక్కడ థీఫ్ ఉన్నారు, ఇక్కడైతే పోలీస్ మ్యాన్ ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత? 1250 meters. నెక్స్ట్, పోలీస్ స్పీడ్ ఎంత? 10 kmph. థీఫ్ స్పీడ్ 8 kmph. టూ స్పీడ్స్ ఉంటే ఇప్పుడు ఏం తీసుకోవాలి మనం? రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి. నెక్స్ట్, సేమ్ డైరెక్షన్ కాబట్టి రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? డిఫరెన్స్ 10 - 8 అంటే 2. ఇక్కడ చూడండి, డిస్టెన్స్ కనుక్కోమన్నారు. డిస్టెన్స్ ఇన్ కిలోమీటర్స్ రన్ బై థీఫ్. థీఫ్ వచ్చి ఎంత డిస్టెన్స్ పరిగెత్తాడు, నెక్స్ట్ అది కనుక్కోవాలి. కనుక్కుందాం. వాళ్ళు పోలీస్ వచ్చి థీఫ్ ని క్యాచ్ చేసేదానికి ఎంత టైం పడుతుంది? టైమింగ్ ఫార్ములా డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్. డిస్టెన్స్ వచ్చి 1250 meters. నెక్స్ట్, రిలేటివ్ స్పీడ్ 2. నెక్స్ట్, ఇది మీటర్స్ లో ఉంది, కిలోమీటర్స్ లోకి మార్చుందామా? మీటర్స్ ని కిలోమీటర్స్ లో మార్చాలంటే డివైడెడ్ బై 1000 అంటే 1.25 వస్తుంది. 1.25. టైం వచ్చి హవర్స్ లో వస్తుంది. నెక్స్ట్, ఇక్కడ ఏమడిగారు? డిస్టెన్స్ అడిగారు. థీఫ్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాడు? డిస్టెన్స్ ఈ ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ వచ్చి 8, టైం ఎంత? 1.25 by 2. 2 4s. 1.25 into 4 అంటే ఎంత వస్తుంది? 5. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. రమేష్ అండ్ కమలేష్ స్టార్ట్ ఏ బిజినెస్. రమేష్ కమలేష్. రమేష్ ఇన్వెస్ట్మెంట్ 10,000. టైం పీరియడ్ 2 years. కమలేష్ ఇన్వెస్ట్మెంట్ 20,000. టైం పీరియడ్ 2 years. ప్రాఫిట్ రేషియో అడిగారు. 2 2 క్యాన్సర్. ప్రాఫిట్ రేషియో 1:2. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ద యావరేజ్ ఆఫ్ 5 consecutive odd numbers. 5 consecutive odd numbers. చూడండి, 5 consecutive odd numbers. యావరేజ్ అంటే మిడిల్ నెంబర్ అని. కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ యావరేజ్ అంటే మిడిల్ నెంబర్. యావరేజ్ ఎంత? 7 అంటే మిడిల్ నెంబర్ 7. ఇవంతా ఆడ్ నెంబర్స్ కాబట్టి 7 తర్వాత 9 11. 7కి ముందర 5 3. ఓకేనా? అంటే ఆడ్ నెంబర్స్ ఏమవుతాయి? 3 5 7 9 11. ఇఫ్ ద నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఈజ్ ఆల్సో టేకన్. నెక్స్ట్ ఆడ్ నెంబర్ తీసుకున్నారంటే అంటే 13 కూడా తీసుకుంటారు. ఇప్పుడు యావరేజ్ అడిగారు. యావరేజ్ అంటే మిడిల్ నెంబర్, కానీ ఇక్కడ మిడిల్లో 2 నెంబర్స్ ఉన్నాయా? మిడిల్లో 2 నెంబర్స్ ఉంటే యావరేజ్ వచ్చి మిడిల్కి మిడిల్లో 7 9 ఉంది. 7కి 9కి మిడిల్లో ఏముంటుంది? 8. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. 3 years ago అంటే 3 years బ్యాక్. ఏబి ఏజెస్ ఏ రేషియోలో ఉన్నాయి? 8:9. 4 years hence. 5 years hence అంటే ఆఫ్టర్ 5 years. రేషియో వచ్చి 10:11. అంటే ప్రతి ఒక్కరికి ఎన్ని ఇయర్స్ యాడ్ అవుతాయి? 8 years యాడ్ అవుతాయి. 5 years hence అంటే ఆఫ్టర్ 5 years. ప్రతి ఒక్కరికి ఎన్ని ఇయర్స్ యాడ్ అవుతాయి? 8 years యాడ్ అవుతాయి. ఎందుకు? 3 years బ్యాక్ నుంచి ప్రెసెంట్ అంటే 3 years. ప్రెసెంట్ నుంచి ఆఫ్టర్ 5 years అంటే 5 years. 3 + 5 ఎంత? 8 years. 8కి 10కి డిఫరెన్స్ 2. 9కి 11కి డిఫరెన్స్ 2. అంటే 2 parts ఎంత? 8 years. నెక్స్ట్, 1 part ఎంత? 4 years. చూడండి, 1 part 4 years.
10 పార్ట్స్ ఎంత 40 ఇయర్స్, 1 పార్ట్ 4 ఇయర్స్, 11 పార్ట్స్ 44 ఇయర్స్. ఇది ఎప్పుడు 5 ఇయర్స్ తర్వాత. ప్రెసెంట్ ఏజ్ అంటే 5 ఇయర్స్ తీసేయాల. ఏ ప్రెసెంట్ ఏజ్ 35, బి ప్రెసెంట్ ఏజ్ 39. నెక్స్ట్, ఇఫ్ అట్ ప్రెసెంట్ సి ఈజ్ 8 ఇయర్స్ యంగర్ దెన్ ఏ. సి ఏజ్ వచ్చి ఏ కన్నా 8 ఇయర్స్ యంగర్ అంటే ఎంత వస్తుంది 27. ఇక్కడ బికి సికి ఏజెస్ రేషియో అడిగారు. బి ఏజ్ ఎంత 39, సి ఏజ్ ఎంత 27. 3 13s 3 9s. ఆన్సర్ 13:9, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ 320 meters లాంగ్ ట్రైన్ ఏ పాసెస్ పోల్ ఇన్ 21 seconds. ట్రైన్ వచ్చి పోల్ని ఎంత టైంలో క్రాస్ చేస్తుంది 24 seconds. అంటే డిస్టెన్స్ ఏ ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ అంటే 320, స్పీడ్ అంటే స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఏ, టైం ఎంత 24. క్యాన్సలేషన్ చేయండి. 8 4s 8 3s. స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఏ అంటే 40/3 మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్, ట్రైన్ ఏ వచ్చి ట్రైన్ బిని క్రాస్ చేస్తారు. నెక్స్ట్, ట్రైన్ బి స్పీడ్ ఎంత, స్పీడ్ ఆఫ్ ట్రైన్ బి 72 km/h. ఇది కేఎంపిఎస్ లో ఉంది, మీటర్ పర్ సెకండ్ లో మార్చాలి. అంటే 5/18 తో మల్టిప్లై చేయండి. అంటే స్పీడ్ ఆఫ్ ట్రైన్ బి ఎంత 20. ఆపోజిట్ డైరెక్షన్ అంటే స్పీడ్స్ యాడ్ అవుతాయి. 2 స్పీడ్స్ ఉంటే రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి. 40/3 + 20, LCM 3. 1 × 40 40. అంటే రిలేటివ్ స్పీడ్ ఎంత 100/3. నెక్స్ట్, ట్రైన్ ఏ వచ్చి ట్రైన్ బిని క్రాస్ చేసింది. డిస్టెన్స్ అంటే లెంత్ ఆఫ్ ట్రైన్ ఏ ప్లస్ లెంత్ ఆఫ్ ట్రైన్ బి. లెంత్ ఆఫ్ ట్రైన్ ఏ 320, లెంత్ ఆఫ్ ట్రైన్ బి తెలియదు కదా బి. ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి స్పీడ్స్ యాడ్ అవుతాయి. డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం. రిలేటివ్ స్పీడ్ ఎంత 100/3. టైం ఎంత అని ఇచ్చారు 21 seconds. 3 7s. LB = 700 - 320 అంటే ఎంత వస్తుంది 380 వస్తుంది. లెంత్ ఆఫ్ ట్రైన్ బి 380. ఇక్కడ ఏమని అడిగారు, ట్రైన్ బి వచ్చి టన్నల్ ని క్రాస్ చేయాలి. టైం అడిగారు. టైమింగ్ ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. ఇక్కడ డిస్టెన్స్ అంటే లెంత్ ఆఫ్ ట్రైన్ బి ప్లస్ లెంత్ ఆఫ్ టన్నల్. లెంత్ ఆఫ్ ట్రైన్ బి ఎంత 380, లెంత్ ఆఫ్ ద టన్నల్ 420. ఇక్కడ స్పీడ్ అంటే స్పీడ్ ఆఫ్ ట్రైన్ బి. స్పీడ్ ఆఫ్ ట్రైన్ బి ఎంత 20. యాడ్ చేయండి ఎంత వస్తుంది 800/20. అంటే ఆన్సర్ 40, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, సుహాని pays tax at the rate of 30% or her entire income at 90,000. అంటే ఆమె ఇన్కమ్ వచ్చి 90,000. 90,000 లో 30% వచ్చి ట్యాక్స్ గా పే చేస్తా ఉన్నారు. రితిక వచ్చి 40% పే చేస్తా ఉన్నారు. ఓవరాల్ ట్యాక్స్ రేట్ ఎంత 37%. చూడండి, సుహాని ఎంత పే చేస్తున్నారు 30%. సుహాని ఇన్కమ్ ఎంత 90,000. నెక్స్ట్ రితిక ఎంత పే చేస్తున్నారు 40%. ఆమె ఇన్కమ్ తెలియదు కదా వై. ఓవరాల్ ట్యాక్స్ రేట్ ఎంత 37%. ఇప్పుడు ఎలా చేయాలంటే బిగ్గెస్ట్ మైనస్ స్మాలెస్ట్. 37 లో 30 పోతే 7, 40 లో 37 పోతే 3. అంటే ఈ రెండు ఏ రేషియోలో ఉండాలా 3:7. ఇక్కడ 3 90,000 ఉంది అంటే రిలేషన్ ఎంత 30,000. 3 × 30,000 90,000. ఇక్కడ కూడా రిలేషన్ 30,000. 7 × 30,000 2,10,000. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ డిసానెస్ట్ షాప్కీపర్ సెల్స్ మ్యాంగోస్ at 30 rupees, bought at 20 rupees per kg. అంటే షాప్ కీపర్ కి ఎంత ఖర్చు అవుతుంది మ్యాంగోస్ కి 20 రూపీస్. నెక్స్ట్, అతను అమ్మేది మాత్రం
30 రూపీస్కి అమ్ముతాడు. ఓకేనా? అతను 20 రూపీస్ కొని మనకు అమ్మేది ఎంతకు అమ్ముతాడు? 30 రూపీస్కి అమ్ముతాడు. నెక్స్ట్, హీ ఈస్ గివింగ్ 800 grams ఇన్స్టెడ్ ఆఫ్ 1 kg. అంటే అతను 800 grams ఇస్తాడు, కానీ మన దగ్గర ఎంతకు తీసుకుంటాడు? 1000 grams తీసుకుంటాడు. ఓకేనా? కాస్ట్ ప్రైస్ అంటే ఇప్పుడు ఏమవుతుంది? 16,000. సెల్లింగ్ ప్రైస్ అంటే 30,000. ఇలా రెండు ఎఫెక్ట్లు ఉన్నప్పుడు ఇలా రాసుకునేసేయండి, మనకి ఈజీ అవుతుంది. ఫస్ట్ వచ్చి 20 రూపీస్ కొని 30 రూపీస్కి అమ్ముతాడు. 1 kg అంటే 1000 grams కదా, 1000 grams బదులు 800 grams ఇస్తారు. పర్సంటేజ్ ప్రాఫిట్ అడిగారు. పర్సంటేజ్ ప్రాఫిట్ అంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇక్కడ ప్రాఫిట్ ఎంత? 14,000. ప్రాఫిట్ వచ్చి 14,000, కాస్ట్ ప్రైస్ వచ్చి 16,000. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 3 zeros 3 zeros క్యాన్సల్. 2 sevens 2 8s. 8 12.5. 12.5 ఇంటూ 7 అంటే 87.5. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 5 years బ్యాక్. 5 years బ్యాక్ ఫాదరు సన్ ఏజెస్ ఏ రేషియోలో ఉన్నాయి? 7:2. 5 years hence అంటే ఆఫ్టర్ 5 years. అంటే ప్రతి ఒక్కరికి ఎన్ని ఇయర్స్ యాడ్ అవుతాయి? 10 years. 5 years బ్యాక్ నుంచి ప్రెసెంట్ అంటే 5 years, ప్రెసెంట్ నుంచి ఆఫ్టర్ 5 years అంటే 5 years. అంటే ప్రతి ఒక్కరికి 10 years యాడ్ అవుతాయి. ఆఫ్టర్ 5 years ఏజెస్ రేషియో ఎంత? 9:4. 7కి 9కి డిఫరెన్స్ 2, 2కి 4కి డిఫరెన్స్ 2. అంటే 2 parts ఎంత? 10 years. అంటే 1 part వచ్చి 5 years. 9 5s 45, 4 5s 20. ఇది ఆఫ్టర్ 5 years ఏజ్ ఇది. నెక్స్ట్, ఇక్కడ ఏం అడిగారు? ఎన్ని ఇయర్స్ తర్వాత ఫాదర్ ఏజ్ డబుల్ అవుతుంది సన్ కన్నా? ఆప్షన్స్ బట్టి వెళ్ళిపోదాం. ఫస్ట్ చిన్న ఆప్షన్ అంటే ఆఫ్టర్ 10 years. 5 years తర్వాత ఏజ్ ఇది. 10 years తర్వాత అంటే ఆఫ్టర్ 5 yearsకి ఆఫ్టర్ 10 yearsకి గ్యాప్ ఎంత? 5 years. చూడండి, 50 25 డబుల్ ఉందా లేదా? 25కి డబుల్ 50 అంటే ట్వైస్ ఉంది. అంటే ఆన్సర్ 10 years. నెక్స్ట్ క్వశ్చన్, అన్ ఏ certain principal compound interest annually for the second year at 20% per annum is 1300. ఇక్కడ చూడండి, 2 years అంటే షార్ట్ కట్ ఉంది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి, డబుల్ స్క్వేర్. 20కి డబుల్ 40, 20కి స్క్వేర్ 400. స్క్వేర్ చేశాక 2 డెసిమల్స్ పెట్టుకోవాలి. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చి ఎంత పర్సెంట్? 44%. చూడండి, ఫస్ట్ ఇయర్కి 20%, టోటల్ 44% కాబట్టి సెకండ్ ఇయర్కి ఎంత వస్తుంది? 24%. 20 + 24 ఎంత? 44. ఎలా చేసామంటే, సింపుల్ ఇంట్రెస్ట్ అంటే 1 ఇయర్కి 20 అయితే 2 ఇయర్స్కి 40 అయిపోతుంది. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే డబుల్ స్క్వేర్ అప్లై చేయాలి. చేస్తే 44 వచ్చింది. ఫస్ట్ ఇయర్కి 20%, సెకండ్ ఇయర్కి ఎంత? 24%. ఇక్కడ సెకండ్ ఇయర్కి ఇంట్రెస్ట్ ఇచ్చాడు. సెకండ్ ఇయర్ అంటే 24%. 24% ఎంత? 1300. మనం ఏం కనుక్కోవాలా? ప్రిన్సిపల్ కనుక్కో. ప్రిన్సిపల్ అంటే ఎంత పర్సెంట్? 100%. 100% ఎంతో కనుక్కోవాలి. చూడండి, కనుక్కుందాం. క్యాన్సలేషన్ చేయండి. 4 6 4 3 12, 10 కదా, 4 2s 8, 4 5s. ఓకేనా? 6 6 కాదు, 6 5s 30, 24 కదా, 6 4s 6 4s 24, 1 మిగులుతుంది 10, 6 1 6 40, 6 6. ఇక్కడ 1 54.16, రిలేషన్ వచ్చి 54.16. 100 × 54.16 5416. సెకండ్ ఆప్షన్.
నెక్స్ట్ క్వశ్చన్, ద సైడ్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్. సైడ్స్ ఏ రేషియోలో ఉన్నాయి? 3:4:6:8. పెరిమీటర్ అంటే అన్నిటినీ యాడ్ చేయాలా? యాడ్ చేద్దాం. 3 + 4 7, 13, 21. పెరిమీటర్ వచ్చి 21 పార్ట్స్, 84. లాంగెస్ట్ సైడ్ అడిగారు. లాంగెస్ట్ సైడ్ అంటే 8 పార్ట్స్. రిలేషన్ 4 కదా, 8 × 4 32. లాంగెస్ట్ సైడ్ అంటే 32 సెంటీమీటర్స్. అదే షార్టెస్ట్ సైడ్ అడిగితే 3 పార్ట్స్, 3 × 4 12. థ్యాంక్ యూ ఎవరీవన్. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్